హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు కదా, కొన్ని ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి మీద. అసలు ఏం జరిగిందో చూద్దాం. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపు, సీఎం ఫ్రెండ్ తో భేటీ, లైన్ క్లియర్ కు స్పెషల్ రిక్వెస్ట్ అంట. కాంగ్రెస్ వైపు వెళ్తున్నావా మల్లారెడ్డి గారు? మీరు గతంలో టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షుడు దేవుడు అని పొగిడిన నువ్వు, తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చి కేసీఆర్ లేనన్న అరిచిన నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళి ఆ తల్లి సోనియా గాంధీ దీవెనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. నువ్వు భలే ప్లేట్లు మారుతావు కదా మల్లారెడ్డి అని జనం అనుకుంటున్నారు. అసలు ఏంటో చూద్దాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ని వీడగొడుతున్నాడంట. అంటే వెళ్ళిపోతున్నాడు అక్కడ నుంచి మల్లారెడ్డి గారు. తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నట్లు సమాచారం. వాళ్ళ అల్లుడు మరి రాజశేఖర రెడ్డి ప్రస్తుత బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆయన మరి రాజశేఖర రెడ్డి ఆయనతో కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటాడంట. ఇప్పటికే కాంగ్రెస్ గాంధీ భవన్ వైపు కారు వేసుకుని తిరుగు చూస్తున్నాడంట. ఎక్కడైనా సందు దొరికిందా వెళ్ళిపోదామని. ఫస్ట్ పార్టీ అధికారంలో వస్తే జంప్ అయిపోయే వ్యక్తి నేను చెప్పాను, గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళే జంప్ అయిపోతారని ముందే. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీనే ఉంటేనే మేలని అందుకు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా ద్వారా పావులు కదుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు సీఎం గారిని ఎన్ని తిట్లు తిట్టావు మల్లారెడ్డి గుర్తుందా? ఏ సాలే అని ఎన్ని తిట్లు తిట్టావు? నేను రాణిస్తాడు అనుకుంటున్నావు. ఆయన పండబెట్టి తొక్కి నార చేస్తాడు నిన్ను. కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడితో కలిసి చేరేందుకు రెడీ. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడితో భేటీ అంట మల్లారెడ్డి. ఆ తల్లి సోనియా గాంధీ దీవెనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అరుస్తాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి. మళ్ళీ రేపొద్దున ఇంకో పార్టీ బీజేపీ వస్తుంటే మోడీ లాంటి దేవుడు లేడని మళ్ళీ మొదలెడతాడు. ఈయన ఏ ఎండకా గొడుగు పడతాడు. తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు ఎంపీలు, కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార పార్టీలో ఉంటేనే మేలైన ఉద్దేశంతో పలువురు నేతలు హస్తం వైపు మొగ్గు చూస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డితో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటారంట మొత్తం వాళ్ళ అల్లుడితో కలిసి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి ఆయన అల్లుడు భేటీ అయినట్లు తెలుస్తుంది. గురువారం మరి రాజశేఖర రెడ్డికి చెందిన కాలేజ్ భవనాలు కూల్చివేస్తున్న క్రమంలో వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. గచ్చిబౌలిలోని నరేందర్ ఇంటికి వెళ్లిన మల్లారెడ్డి మామల్లు దాదాపు 2 గంటలు చర్చించారంట. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నామని, ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరినట్లు తెలిపారు. అలాగే తమ కాలేజీ భవనాలు కూల్చివేయడంతో పాటు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి కూడా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరినట్లు. ఇంకా సరిపోదా మీ ఇంట్లో కుక్క పిల్లకి నక్క పిల్లలు కూడా ఇచ్చుకోబోయే మల్లారెడ్డి? నాకు అర్థం కాదు. ఎంతమంది కావాలి? నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్యే, నీ అల్లుడు ఎమ్మెల్యే, ఎంతమందికి కావాలి నాకు అర్థం కాదు. అయితే మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం పార్టీ నుంచి పోటీ చేసి గెలవడం కష్టమని, దానికి తోడు అధికారంలో ఉన్న పార్టీతోనే ఉంటేనే మంచని ఆయన భావించాడంట. సీఎం ఫ్రెండ్ సన్నిహితుడైన పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి ద్వారా పార్టీలో చేరిక లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మల్లారెడ్డి ఆయన అల్లుడు ఇద్దరు కలిసి జంప్ జిలాని బీఆర్ఎస్ బాయ్. ఆ తల్లి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అయిపోతే మన రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? నువ్వు దేవత అని ఇప్పుడు అక్కడ మాట్లాడతాడు మల్లారెడ్డి. మొత్తానికి వాళ్ళ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం చూడండి, అతను వాళ్ళ అల్లుడు వెళ్ళిపోతాడు. ఇది కాకుండా వాళ్ళ కొడుకు భద్రారెడ్డి కూడా ఎంపీ టికెట్ కావాలని అడుగుతున్నాడు. ఎంతమంది కావాలి మల్లారెడ్డి? నాకు అర్థం కాదు. భూములు తిన్నావు, ఆస్తులు తిన్నావు, రోడ్లు తిన్నావు, కాలేజీలు తిన్నావు, హాస్పిటల్ తిన్నావు, ఎంత అవినీతి చేసావు నాకు అర్థం కాదు. నేను పదవికాంక్ష పోదా నాకు అర్థం కాదు. ఒక్కసారి చేసినాం నువ్వు చాలా. ఏదో కుక్క పిల్లకి నక్క పిల్లకి కూడా ఇచ్చుకోపోయాము ఇంట్లో. చూద్దాం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు లేదో చూడాలి. ఎందుకంటే గతంలో మీరు ఎన్నో వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారితో. రేవంత్ సాలే అనే ప్రెస్ మీట్ లో అరిచారు కదా, గుర్తుందా? మర్చిపోయారా? వేం నరేందర్ రెడ్డితో కలిసారంట కదా, చర్చించారంట కదా. అది తెలిసి ఆయన రానివ్వడం అనుకుంటున్నాడు. ఒకడు వెళ్ళాడంటే వీళ్ళందరూ ఒకటే, జనాలే పిచ్చోళ్ళు. చూద్దాం ఏం జరుగుతున్నాం. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.